ఏపీ మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు అండగా ఉండేందుకు ప్రాజెక్టు పునర్విక ప్రకటించారు. కర్నూలు చిన్నాని పునర్వికకు శనివారం 16 కోట్లు ఖరీదైన ఇంజెక్షన్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నారా లోకేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఇదొకటన్నారు. తాను తొలిసారిగా ఈ విషయం విన్నప్పుడు షాక్కు గురైనట్లు చెప్పారు. కేవలం ఒక్క ఇంజెక్షన్ కోసం 16 కోట్లు కావాలా అని తాను ఎలా సాయపడగలని మాత్రమే ఆలోచించానన్నారు. అయితే కేవలం ఒక్క బిడ్డకు సాయం చేయడంతోనే తాను ఆగిపోవాలని అనుకోవడం లేదన్నారు. అంత చిన్న వయసులోనే అంత గట్టిగా పోరాడుతున్న ఆమె చూస్తుంటే ఇది కేవలం ఒక బిడ్డకు సంబంధించిన విషయం కాదని అర్థమైందన్నారు. ఇది భారతదేశం అంతటా అరుదైన జన్యుపరమైన వ్యాధులతో పోరాడుతున్న వేలాది మంది పిల్లలకు సంబంధించిన విషయమన్నారు. అలాంటి వారి కోసం తాను ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నానని, అందుకనే ప్రాజెక్టు పునర్వికను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అరుదైన వ్యాధుల కోసం విధానపరమైన మద్దతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఇది కేవలం ఒక విధానపరమైన చొరవ కాదని, ఇదొక నిబద్ధత అన్నారు. పునర్వికకు జీవితంలో రెండో అవకాశం లభించింది. ఇంకెందరికీ అవకాశం లభించేలా మనం చూడాలన్నారు. ఎందుకంటే ఏ బిడ్డ భవిష్యత్తు కూడా వారి తల్లిదండ్రులు ఇలాంటి సమస్య వస్తే ఆర్థికంగా భరించగలరా లేదా అనే దానిపై ఆధారపడి ఉండకూడదన్నారు. కలిసికట్టుగా మనం చేయగలమని, కలిసికట్టుగా మనం సాధిస్తామంటూ నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.